ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. తాజాగా అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఇటీవల జాబితాలో ముత్యాల నాయుడిని మాడుగుల ఎమ్మెల్యేగా ప్రకటించిన వైసీపీ ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముత్యాల నాయుడు మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మాడుగుల వైసీపీ ఇన్ఛార్జిగా ముత్యాల నాయుడు కుమార్తె ఈర్లి అనురాధను ప్రకటించింది వైసీపీ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, చెప్పండి. శీలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ స్థానాలని అభ్యర్థులను ప్రకటించింది. మొన్న ఫస్ట్ ఫేజ్ లో ప్రకటించినప్పుడు అనకాపల్లి పార్లమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టారు. అయితే ఆ స్థానానికి ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి బూడి ముత్యాల నాయుడిని ఎంపిక చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడుకు అవకాశం ఇచ్చారు. మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్యాల నాయుడు కుమార్తె అనురాధకు అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 175, 25 పార్లమెంట్ అభ్యర్థులను పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టు అయింది. దాంట్లో భాగంగానే అనకాపల్లికి సంబంధించి చాలా హాట్ సీట్ గా అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ లో మారింది. ఎందుకంటే ఇప్పటికే అంటే ఎన్డీఏ కూటమి నుంచి ఎవరిని బరిలోకి దింపుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ఆఖరి నిమిషంలో సీఎం రమేష్ ను బరిలోకి దింపడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో గౌరవ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా గౌరవ సామాజిక వర్గ అభ్యర్థిని దింపడంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా సత్యవతి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆమెని మార్చి బూడి ముత్యాల నాయుడుకు అవకాశం కల్పించారు. మొత్తం 3 సామాజిక వర్గాలు అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎఫెక్ట్ చూపుతా ఉంటాయి. దాంట్లో భాగంగానే గౌరవ సామాజిక వర్గంతో పాటు కాపు, అదేవిధంగా వెలమ సామాజిక వర్గం, మొత్తం ఈ 3 సామాజిక వర్గాలు బాగా ఇంపాక్ట్ చూపిస్తా ఉంటాయి. అయితే ఇప్పటికే అవతల పక్క నుంచి వెలమ సామాజిక వర్గంకి ఇచ్చిన నేపథ్యంలో ఆ బలమైన అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బరిలోకి దింపాలని వైసీపీ భావించింది. దాంట్లో భాగంగానే సీఎం రమేష్ కు ఆ ఎన్డీఏ కూటమి నుంచి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అటు సామాజికంగా, ఆర్థికంగా స్ట్రాంగ్ క్యాండిడేట్ కనుక అంతే స్ట్రాంగ్ క్యాండిడేట్ ను బరిలోకి దింపాలని వైసీపీ చాలా వ్యూహరచనలు చేసింది. ఎట్టకేలకు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ మంత్రి వెలమ సామాజిక వర్గం చెందిన బూడి ముత్యాల నాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి రంగంలోకి దింపింది. ఇలా ఓవరాల్ గా అన్ని ఆలోచన చేసే బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. గతంలో ఏదైతే గౌరవ వర్సెస్ గౌరవ ఫైట్ లో వైసీపీ సాధించింది, ఈసారి కూడా అదే ఈక్వేషన్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ నుంచి బరిలోకి దింపింది. మరోవైపు ఆ మాడుగుల ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన కుమార్తె అనురాధకు వైసీపీ కేటాయించింది. శీలా, వినయ్, ఈయన ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రభావం చూపించగలరు? ఈయన నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. అయితే ఖచ్చితంగా మొత్తం అనకాపల్లి పార్లమెంట్ కి సంబంధించి చాలా చైతన్యవంతమైన ఆ పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్ మొత్తం ఆ 3 సామాజిక వర్గాలు అక్కడ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. గత చరిత్ర చూసుకున్నా సరే సామాజిక వర్గాల వరకు ఆ 3 సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అక్కడ నుంచి ఎంపీలుగా గెలుస్తూ వస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ గతంలో గౌరవ సామాజిక వర్గానికి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక ఈసారి ఆ వెలమ లేదా కాపులకి అవకాశం ఇవ్వాలని చెప్పి వైసీపీ భావించింది. కానీ ఆ ఎన్డీఏ కూటమి సీఎం రమేష్ ని ప్రకటించడంతో అదే సామాజిక వర్గాన్ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. అయితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బూడి ముత్యాల నాయుడు విధేయుడిగా ఉన్నారు. దాంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మంచి పేరున్న నేపథ్యంలో ఆ చోడవరం నియోజకవర్గం కూడా అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ సిట్టింగ్ మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో ఆ హోదా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. దాంట్లో భాగంగానే ఆ బూడి ముత్యాల నాయుడును అనకాపల్లి పార్లమెంట్ కి బరిలోకి దింపారు. ఎందుకంటే చోడవరం నియోజకవర్గం కూడా అనకాపల్లి పార్లమెంట్ ఉన్న నేపథ్యంలో ఆయనకి బంధువర్గంతో పాటు ఆయా ప్రాంతాల్లో మంత్రిగా తిరిగిన నేపథ్యంలో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందని చెప్పి వైసీపీ కూడా లెక్కలేసుకుంటుంది. మరోవైపు సీఎం రమేష్ ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో లోకల్, నాన్ లోకల్ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఒక బూడి ముత్యాల నాయుడు వెలమ సామాజిక వర్గం చెందడంతో పాటు ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆ హోదా అనేది కూడా అక్కడ ఆ పార్లమెంట్ లో ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి కూడా వైసీపీ లెక్కలేసుకుంటుంది. ఇలా ఓవరాల్ గా ఏదైతే చోడవరంలో మాడుగుల్లో మంచి పేరు ఉంది, వరుసగా ఎమ్మెల్యే గెలుచుకుని వస్తున్నాడు, అనకాపల్లి పార్లమెంట్ కూడా అదే ఫలితాన్ని తీసుకొస్తారని వైసీపీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు వైసీపీ ఎంపిక చేసింది. శీలా, రైట్, థ్యాంక్ యూ విజయ్. వినయ్.